హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ స్టోరీ బట్ థాట్ ప్రొవోకింగ్ స్టోరీ. సో థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచింపజేసే లేదా ఆలోచన రేకెత్తించే. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ స్టోరీ, సో ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ విత్ ఇన్ 10 minutes. కాబట్టి ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద డెజర్ట్. ద స్టోరీ ఆఫ్ ద డెజర్ట్. డెజర్ట్ అంటే ఎడారి. డెజర్ట్ అంటే ఎడారి. ద స్టోరీ ఆఫ్ ద డెజర్ట్ అంటే ఎడారి కథ. ఎడారి కథ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. When God first created the world, there was no desert. When God first created the world, there was no desert. So when అంటే అప్పుడు, God అంటే దేవుడు, ఫస్ట్ అంటే ముందుగా, క్రియేటెడ్ అంటే సృష్టించడము. ఓకే, క్రియేట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ క్రియేటెడ్ అండి. క్రియేటెడ్ అంటే సృష్టించడము. ద వరల్డ్ ప్రపంచము అంటే దేవుడు ముందుగా ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు దేర్ వాజ్ నో డెజర్ట్ అంటే అసలు ఎడారి అనేది లేదు. ఈ భూమి మీద ఎడారి అనేది లేదన్నమాట. సో ఓకే, అంటే ముందుగా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అసలు ఎడారి అనేది లేదు. ఇక్కడ చూడండి, WAS వజ్ అంటే ఉండుట అని అర్థమండి. ఓకే, వజ్ అంటే ఉండడము. యాక్చువల్గా ఈ ఉండడం అనేది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మనం యూస్ చేయొచ్చు. పాస్ట్లో అంటే గతంలో ఒకప్పుడు ఉండడము అంటే వజ్ యూస్ చేస్తాము. అదే ప్రజెంట్లో ఉండడము అనుకోండి, IS ఈజ్ అనమాట. ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. సో ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్కి సంబంధించింది కాబట్టి వజ్ యూస్ చేశారు. దేర్ వాజ్ నో డెజర్ట్ అంటే అసలు ఎడారి లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ THERE దేర్ అన్నారు కదా, ఈ దేర్ అనేది ఒక డమ్మీ వర్డ్ అండి. దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదన్నమాట. అంటే ఇక్కడ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్ అవసరం కాబట్టి ఆ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తారు, అంతే తప్ప దీనికి మీనింగ్ ఉండదు. అందుకని ఇంగ్లీష్ గ్రామర్లో దీన్ని డమ్మీ సబ్జెక్ట్ అని పిలుస్తారు. ఓకే, సో వెన్ గాడ్ ఫస్ట్ క్రియేటెడ్ ద వరల్డ్ దేర్ వాజ్ నో డెజర్ట్ అంటే దేవుడు ముందుగా ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఎడారి అనేది లేదు. ద హోల్ వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫెర్టైల్ ల్యాండ్స్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ గార్డెన్స్. ద హోల్ వరల్డ్, హోల్ అంటే మొత్తము. ఓకే, ద హోల్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం అంతా కూడా వాజ్ ఫిల్డ్ విత్ ఫెర్టైల్ ల్యాండ్స్. ఓకే, ఫిల్డ్ అంటే నింపబడి ఉండడము. ఓకే, వాజ్ ఫిల్డ్ అన్నారు కదా, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఓకే, ప్యాసివ్ వాయిస్. యాక్చువల్గా మీరు వినే ఉంటారు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. అయితే స్పోకెన్ లాంగ్వేజ్లో యాక్టివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది సెపరేట్గా మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ద హోల్ వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫెర్టైల్ ల్యాండ్స్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ గార్డెన్స్ అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా నింపబడి ఉన్నది. ఓకే, దేనితో? ఫెర్టైల్ అంటే సారవంతమైన, ల్యాండ్స్ అంటే నేలలు, విత్ ఫెర్టైల్ ల్యాండ్స్ అంటే సారవంతమైన నేలలతో నింపబడి ఉన్నది. WITH విత్ అంటే తో. ఓకే, సో సారవంతమైన నేలలతో నింపబడి ఉంది. ఇంకా ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ గార్డెన్స్. ఓకే, గార్డెన్స్ అంటే తోటలు, అంటే అందమైన తోటలతో నిండిపోయి ఉన్నది. అంటే దేవుడు ముందుగా ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఎడారి అనేది లేదు. ఈ మొత్తం ప్రపంచమంతా కూడా సారవంతమైన నేలలతో మరియు అందమైన తోటలతో నింపబడి ఉన్నది. అయితే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద వరల్డ్.
అప్పుడు ఏమైంది, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అంటే మనిషిని సృష్టించాడు. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద వరల్డ్. మెయింటైన్ అంటే నిర్వహించడము, అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నిర్వహించడానికి మనిషిని సృష్టించాడు అన్నమాట దేవుడు. అయితే ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు అన్నారు కదా. ఇన్ ఆర్డర్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యడానికి అని అర్థమండి. అంటే ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇన్ ఆర్డర్ టు అని ఉంది కదా. ఇన్ ఆర్డర్ అనేది లేకుండా ఓన్లీ టూతో కూడా మనం చెప్పొచ్చు. అంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ టు మెయింటైన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ అండ్ ఇన్ ఆర్డర్ టు అంటే ప్రాక్టికల్గా మీనింగ్ ఒకటే. టూ అన్నా లేదా ఇన్ ఆర్డర్ టు అన్నా ఏదైనా ఒక పని చేయడానికి అని అర్థం వస్తుంది. అయితే స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఓన్లీ టూని యూజ్ చేస్తారు, ఓకే, ఇన్ఫార్మల్గా. అదే ఫార్మల్గా అంటే రిటర్న్ ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే ఇన్ ఆర్డర్ టూని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. రెండింటికి మీనింగ్ ఒకటే, ఏదైనా ఒక పని చేయడానికి. ఓకే, సో ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి దేవుడు మనిషిని సృష్టించాడు. హీ సెడ్ టు మ్యాన్. అలా సృష్టించిన తర్వాత హీ అంటే ఆయన, ఆయన అంటే ఎవరండి, ఈ గాడ్ అనమాట. సెడ్ అంటే చెప్పడము, సెడ్ టు మ్యాన్ అంటే మనిషితో చెప్పాడనమాట. అంటే మనిషిని సృష్టించి ఆ మనిషితో దేవుడు చెప్పాడు ఏమని, ఎవ్రీ టైమ్ యు కమిట్ ఏ సిన్. ఎవ్రీ టైమ్ యు కమిట్ ఏ సిన్. ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి, యు నువ్వు, కమిట్ అంటే చెయ్యడము లేదా పాల్పడము. ఎస్ సిన్, సిన్ అంటే పాపము. అంటే నువ్వు పాపము చేసిన ప్రతిసారి దేర్ విల్ బి ఏ పెక్ ఆఫ్ శాండ్ ఫాలింగ్ ఆన్ ది గ్రౌండ్. ఓకే, దేర్ విల్ బి ఏ పెక్ ఆఫ్ శాండ్. పెక్ ఆఫ్ శాండ్ అంటే శాండ్ అంటే ఇసుక, పెక్ ఆఫ్ శాండ్ అంటే ఇసుక రేణువు. ఫాలింగ్ అంటే పడడము, ఆన్ ది గ్రౌండ్ అంటే నేల మీద అంటే భూమి మీద అనమాట. అంటే నువ్వు పాపము చేసిన ప్రతిసారి కూడా ఒక ఇసుక రేణువు ఈ నేల మీద పడుతుంది, భూమి మీద పడుతుంది అని దేవుడు ఆ మనిషితో చెప్పాడనమాట. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దామండి నెక్స్ట్ పారాగ్రాఫ్లో. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు ఏమైందో చూడండి, మ్యాన్ థాట్. ఓకే, థాట్ అంటే అనుకోవడము, అంటే థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. మ్యాన్ థాట్. అప్పుడు మనిషి అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే వాట్ హార్మ్ విల్ ఏ పెక్ ఆఫ్ శాండ్ డూ. వాట్ హార్మ్ విల్ ఏ పెక్ ఆఫ్ శాండ్ డూ అంటే హార్మ్ అంటే హాని, పెక్ ఆఫ్ శాండ్ అంటే ఇసుక రేణువు, ఇందాక అనుకున్నాం కదా. డూ అంటే చేయడము. అంటే వాట్ హార్మ్ విల్ ఏ పెక్ ఆఫ్ శాండ్ డూ అంటే ఒక ఇసుక రేణువు ఏం హాని చేస్తుందిలే అని మనిషి అనుకున్నాడు. నేను పాపం చేసినప్పుడు ఒక్క ఇసుక రేణువే కదా పడేది, ఆ ఒక్క రేణువు ఏం చేస్తుందిలే అనుకుని లెట్ మీ లివ్ యాజ్ ఐ ప్లీజ్. లెట్ మీ లివ్ యాజ్ ఐ ప్లీజ్. తనతో తాను అనుకుంటున్నాడు అనమాట. లెట్ మీ లివ్ నన్ను బ్రతకనివ్వు, యాజ్ ఐ ప్లీజ్. ఇక్కడ ప్లీజ్ అంటే ఇష్టమైనట్టు, అంటే నాకు ఇష్టమైనట్టు నన్ను బ్రతకనివ్వు, అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని తనలో తాను అనుకున్నాడు అనమాట. ఓకే, నేను పాపం చేసినా కానీ పడేది ఒక్క ఇసుక రేణువే కాబట్టి ఒక్క రేణువు వల్ల నష్టం ఏం జరుగుతుందిలే, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాము అని మనిషి అనుకున్నాడు అనమాట. అలా అనుకుని హీ స్టార్టెడ్ కమిటింగ్ వికెడ్ సిన్స్ అండ్ పెక్స్ ఆఫ్ శాండ్ స్టార్టెడ్ ఫాలింగ్ ఆన్ ది గ్రౌండ్. హీ అంటే అతడు, అతడు అంటే ఎవరండి ఇక్కడ, ఈ మ్యాన్ అనమాట. స్టార్టెడ్ మొదలు పెట్టడము, కమిటింగ్ అంటే చెయ్యడము, వికెడ్ సిన్స్. వికెడ్ అంటే దుష్ట స్వభావం కలిగినటువంటి అంటే దుర్మార్గమైన, సిన్స్ అంటే పాపాలు. సో ఆ మనిషి అలా అనుకుని ఏం చేశాడంటే మరీ దారుణమైన పాపాలు చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడు అలా పాపాలు చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ పెట్స్ ఆఫ్ శాండ్ స్టార్టెడ్ ఫాలింగ్ ఆన్ ది గ్రౌండ్, ఇసుక రేణువులు భూమి మీద పడడం మొదలైందనమాట. అతను పాపం చేసిన ప్రతిసారి కూడా ఒక్కో పాపానికి ఒక్కో రేణువు అలా పడుతూ ఉందన్నమాట. అలా పడడం మొదలైంది. అయితే స్టిల్ మ్యాన్ కంటిన్యూడ్ సిన్నింగ్, స్టిల్ అంటే ఇంకా, ఓకే, మ్యాన్ కంటిన్యూడ్ సిన్నింగ్ అంటే మనిషి ఇంకా పాపం చేయడాన్ని అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాడనమాట. కంటిన్యూకి వెర్బ్ పాస్ట్ ఫామ్ కంటిన్యూడ్, అలా పాపం చేస్తూనే వచ్చాడు. అప్పుడు అండ్ ద ఎఫెక్ట్ ఈజ్ దట్, ఓకే, ఎఫెక్ట్ అంటే ప్రభావం, దాని ప్రభావం ఎలా అయిందంటే చివరికి టుడే దేర్ ఆర్ మెనీ డెజర్ట్స్ అరౌండ్ అజ్, అరౌండ్ అజ్ అంటే మన చుట్టూ, ఓకే, దెర్ ఆర్ మెనీ డెజర్ట్స్ అరౌండ్ అజ్, దాని ఫలితంగా ఈరోజు మన చుట్టూ చాలా ఎడారులు వచ్చేసాయి. అంటే మనిషి అన్ని ఎక్కువ పాపాలు చేశాడు అని ఇక్కడ అర్థమండి. ఓకే, సో ఇక్కడ కింద ఒక కొటేషన్ ఉంది చూడండి, చాలా మంచి మోరల్ అన్నమాట ఇది. యాజ్ యూ సో యూ రీప్, ఇక్కడ కామా ఉంటుంది. యాజ్ యూ సో యూ రీప్, SOW సో అంటే విత్తనము నాటడము, SOW అంటే విత్తనం నాటడము, REAP రీప్ అంటే పంట కోయడము. అంటే యాజ్ యూ సో యూ రీప్ అంటే నువ్వు ఏ విత్తనమైతే నాటుతావో ఆ పంటే కోస్తావు. అంటే మనం చేసిన పనిని బట్టే మనకు కర్మ ఫలితం ఉంటుంది. అంటే మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అనేది ఇక్కడ మోరల్ అన్నమాట. ఈ స్టోరీలో మనిషి ఏం చేశాడు, ఒక్క పాపానికి ఒక్క ఇసుక రేణువే కదా పడేది అని చెప్పేసి పాపాలు చేస్తూ పోయాడు. అలా పాపాలు చేస్తూ పోవడం వల్ల చివరికి రిజల్ట్ ఏమైందంటే ఈరోజు మన చుట్టూ భూమి మీద ఎన్నో ఎడారులు అనేవి వచ్చేసాయి. కాబట్టి కర్మ ఫలితాన్ని మనం తప్పించుకోలేము, మనం ఏం చేస్తే ఆ ఫలితమే వస్తుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇందులో మీకు తెలియని కొన్ని కొత్త వర్డ్స్ కూడా నేను పరిచయం చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.